హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేయండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ఇక్కడ అయితే మనం బటర్ చికెన్ ప్రిపేర్ చేయడానికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసేసుకొని జ్యూస్ తీసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ముక్కకి కూడా మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా చక్కగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక ½ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచిగా ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ½ అన్ అవర్. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గ్రేవీ కోసం కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను మంచిగా కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలను ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు కొంచెం ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఒక 4-5 టమాటోస్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఈ టమాటోస్ను కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచి టేస్ట్ కొరకు ఇందులోకి మనం కొన్ని కాజులు కూడా వేసుకోవాలండి. ఒక 15 లేదా 20 దాకా కాజులు వేసేసుకున్నాను నేను ఇక్కడ. వేసుకున్న తర్వాత ఈ కాజులు కూడా మంచిగా నూనెలో మగ్గాలి, మెత్తబడాలి. అప్పటి వరకు మంచిగా కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం పొడి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోండి. తర్వాత గరం మసాలా. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని కాసేపు అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకొని కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గించుకోవాలి. మనం వేసుకునే ఉల్లిపాయ మసాలాలు, టమాటా అంతా మగ్గిన తర్వాత అప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 కప్పు లేదా 2 కప్పుల దాకా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఒక 5 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోవాలి. మంచిగా ఇలా దగ్గరికి కావాలన్నమాట. అప్పటి వరకు కూడా ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ మిశ్రమాన్ని తీసి మనం చల్లార్చుకోవాలండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం చికెన్ను మొత్తం మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేసేసుకొని మంచిగా కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ను ఆల్మోస్ట్ మనకు ఈ టైంలోనే మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని చికెన్ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం మసాలా పేస్ట్ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మెత్తటి పేస్టులా ఇలా మిక్సీ పట్టేసుకుంటే మీరు స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేయవలసిన అవసరం లేదు. బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముక్కలు కూడా మంచిగా ఇలా నూనెలో మగ్గించుకోవాలన్నమాట. ఇలా మంచిగా ముక్క అనేది మంచిగా ఇక్కడే మెత్తబడాలి. మంచిగా ఇలా నూనెలో మాడకుండా చూసుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి. చికెన్ ముక్కలను ఇలా మగ్గించేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు
మనము ఈ చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందాము. మళ్ళీ మనం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ వేసేసుకోవాలి. ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మంచిగా ఇలా కొంచెం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కారం పొడి వేసేసుకోవాలండి. కొద్దిగానే కారం, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా కారం వేసుకోండి, కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నూనెలో ఇలా వేసుకోవడం వల్ల ఈ మంచిగా చికెన్కు మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే వాటర్ వేయొద్దు. ఈ గ్రేవీ మొత్తం నూనెలో మంచిగా మగ్గాలి, ఆయిల్ అంతా పైకి తేలాలి. అప్పటి వరకు ఇలా కలుపుకుంటూ గ్రేవీని అయితే మగ్గించుకోండి. ఇక్కడ చూసారు కదా, అడుగంటకుండా చూసుకోవాలి, మంచిగా మగ్గించుకోవాలి గ్రేవీని. ఇక్కడ చూడండి, గ్రేవీ అనేది మంచిగా ఇలా మగ్గాలి, ఆయిల్ అంతా పైకి రావాలి, ఇలా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత గ్రేవీని ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి వాటర్ వేసేసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మీరు మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సేపు ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉడకాలన్నమాట ఈ గ్రేవీ. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకున్న తర్వాత ఈ చికెన్ను మంచిగా కలుపుకోవాలి, గ్రేవీలో కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. చికెన్ను ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వేసుకుంటున్నాను నేను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం బటర్ కూడా వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కసూరి మేతి పెన్నం పైన లైట్గా వేపుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా చేస్తే. ఇలా వేసేసుకోండి. తర్వాత లైట్గా కొంచెమే షుగర్ వేసుకోవాలండి. మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా వేయనట్టు కొంచెం షుగర్ వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము ఉడికించుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెము గరం మసాలా పౌడర్ వేసేసుకుందాము. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ గరం మసాలా ధనియాల పొడి కలిసేటట్టు కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ ఈ గ్రేవీని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ముక్కలకు మంచిగా గ్రేవీ పట్టాలి కాబట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది మంచి కలర్లోకి ఇలా మారాలి, మంచిగా ఉడకాలి. గుమగుమలాడిపోతుందండి. ఇలా మనం వండుకునేటప్పుడే అంత బాగుంటుంది టేస్ట్ అయితేనంటే. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు మనకు బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్లో చేసిన దానికంటే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితేనంటే. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ అండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.